పేద రైతు పొలం దున్నుతూ దేవుడా, నా కష్టాన్ని తీర్చే మార్గం చూపవా అని ప్రార్థన చేశాడు. అకస్మాత్తుగా నాగలికి ఏదో తగిలినట్టు అనిపించి చూస్తే చిన్న పెట్టె దొరికింది. అంతలోనే ఆకాశవాణి, ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. చేయి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది. నీకు కావలసినన్ని తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో పారేయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, పెట్టెను నదిలో పాడేశాక మాత్రమే నువ్వు డబ్బుల్ని ఖర్చు చెయ్యాలి. అలా కాక మధ్యలో ఖర్చు చేస్తే నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమవుతుంది అని చెప్పింది. రైతు పరమానందంతో ఆ పెట్టెను ఇంటికి తీసుకెళ్లి ఆ రాత్రల్లా పెట్టెలో నుంచి బంగారు నాణాలు తీసి ఒక పెద్ద సంచి నింపాడు. ఆ మర్నాడు కూడా తిండి నిద్ర మానేసి మరీ నాణాలు తీసి మరో పెద్ద గోనె సంచి నింపాడు. ఏమైనా తినడానికి కూర్చున్నా నిద్రపోయినా సమయం వృధా అవుతుందని అలా చాలా రోజుల పాటు ఏమీ తినకుండా తాగకుండా అలాగే నిద్రపోకుండా గడిపేస్తూ దాదాపు 10 గోనె సంచుల నాణాలు కూడబెట్టాడు. అప్పటికీ ఆశ తీరలేదు, పని ఆపలేదు. తన అత్యాశకు ఫలితంగా బాగా నీరసించిపోయి చివరకు ఒకరోజు మరణించాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.